అద్భుత కళాఖండంలో ఉండబోతుంది. ఎందుకంటే ప్రతి సాంగ్ కూడా సూపర్ హిట్ అయిపోయింది. ప్రతి సీన్ కూడా ఇప్పుడు మా ట్రెజర్‌లో గాని, ట్రైలర్‌లో గాని ఎలా ఉందంటే, చిరంజీవిని చూసి మాలాంటోళ్ళు కుళ్ళుకునే అంత అందంగా ఉన్నాడు. అద్భుతమైన పెర్ఫార్మెన్సు, మంచి కామెడీ టైమింగు, తర్వాతేమో వెంకటేష్ బాబు ఒకడు సినిమాలో ఉండడం ఒక కొసమెరుపు. నిజంగా మన పండగ సినిమాల్లో ఖచ్చితంగా ఓ సెన్సేషనల్ సినిమా అని చెప్పుకోవాలంటే 'శివశంకర్ వరప్రసాదే.' 'యురేకా' సాంగ్ ఎట్లా అనిపించింది? మామూలుగా లేదు కదమ్మా! అదే చెప్పాను కదా! మాలాంటోళ్ళు కొంచెం ఏజ్ బారోళ్ళకి ఈర్ష్యొచ్చేస్తుంది. ఏంటాయన మా మీద 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పెద్దోడు ఉన్నా సరే అలా ఉన్నాడని కోపం కడుపు మండిపోతుంది. హ్మ్. చాలా చక్కటి పెర్ఫార్మెన్సు, చక్కటి గ్లామరు. ఆయన మెయింటైన్ చేయడం ఆయన గ్లామర్‌కి సా సీక్రెట్ అని ఎవరో అడిగితే ఆయన అన్నాడు, ఎవరి మీద మనం ఎవరి గురించి ఆలోచించకూడదు. ఎవరి మీద మనం మనల్ని ఎన్నన్నా మనం పట్టించుకోకుండా మన మన మార్గాన్ని మనం వెళ్ళిపోతూ హ్మ్. చక్కగా ఎలాంటి ద్వేషం లేకుండా బ్రతికితే చాలు మన ముఖం గ్లామర్‌గా ఉంటుందని మా చిరంజీవి అన్నయ్య గారు చెప్పారు. హ్మ్. ఆ రకంగా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం గానీ, ఇప్పుడు ఈ సినిమాలో మాత్రం మాకు ఈర్ష్యొచ్చేస్తుంది, కడుపు మంటొచ్చేస్తుంది ఆయన గ్లామర్ చూసి. ఏ అంత బావుంటది సినిమా. హుక్ స్టెప్ ఎట్లా అనిపించింది? ఓయ్ బాబోయ్! మామూలుగా ఉంటదండి. ఇప్పుడు చిరంజీవి చిరంజీవేనండి. హ్మ్. ఎప్పుడైనా సరే ఒక డాన్స్ విషయానికొస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత ఎవరైనా. హ్మ్. ఇప్పుడే కాదు, హ్మ్. తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత, హ్మ్. తెలుగు సినిమాలు తీయడం మొదలుపెట్టిన తర్వాత డాన్స్ విషయంలో చిరంజీవి తర్వాతే ఎవరైనా. ఇప్పటికైనా ఎప్పటికైనా గానీ. హ్మ్. ఎందుకంటే అంత లయ ఆయన చేస్తేనే ఆ సాంగ్‌కి అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ గానీ, హ్మ్. చిరంజీవిని చూసి ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇప్పటికి కూడా ఆయన స్టైల్ ఫాలో అయ్యేవాళ్ళు చాలామందున్నారు. హ్మ్. చాలామంది నన్ను కూడా అంటుంటారు చిరంజీవిలాగా స్టైల్ మెయింటైన్ చేస్తావేంటని. ఎందుకంటే ఆయన, ఆయన నడక గాని, నడత గాని, ఆయన స్టైల్ గాని, ఆయన మంచితనం గాని ఫాలో అయితే జీవితం కూడా బావుంటదని చెప్పి నమ్మారు. ఫ్యాన్స్‌ని ఆ రకంగా ఓ దారికి తీసుకొచ్చి, సేవా మార్గంలో కూడా తీసుకొచ్చి, అసలు ఎవడైనా ఎన్ని తిట్టినా సరే ఒక్కసారి కూడా వాళ్ళని ఒక్క మాట అన్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి గారు. ఆ 'చిరంజీవి' గారు, 'నయనతార' గారిది కాంబినేషన్ ఎట్లుంది మరి? మామూలుగా లేదు. 'నయనతార' గారు చించేశారు. హ్మ్. నిజం అది. హ్మ్. మరి ఇంతకుముందు చాలామంది హీరోలతో చేసిందావిడ. బాగా పెర్ఫార్మరు, మంచి పెర్ఫార్మరు. హ్మ్. కానీ ఇంత చక్కటి పెర్ఫార్మెన్సు ఆమె చేసిందంటే ఎంత సినిమా నచ్చుంటదో ఒకసారి ఆలోచించండి. హ్మ్. మంచి సినిమా, మంచి శుభసూచకం. హ్మ్. 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఓ సెన్సేషనల్ చిత్రంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలవబోతుంది. ఎందుకు 'చిరంజీవి' గారు పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాలు తీస్తలేరు? పాన్ ఇండియా లెవెల్‌లో అంటే ఆయన స్థాయికి తగ్గట్టు ఆయన ఇప్పుడు 2 సినిమాలు 2 రాష్ట్రాలకి ఆయన మకుటం లేని మహారాజే కదా! ఇంక హ్మ్. పాన్ ఇండియాకి వెళ్ళాలంటే హ్మ్. ఆయన ఎందుకోనో మరి పాన్ ఇండియాకి వెళ్ళలేదు. కానీ త్వరలో వెళ్తారనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. ఖచ్చితంగా వెళ్తారు. ఆయన కూడా వెళ్తారు. ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీయే పాన్ ఇండియా స్థాయికెళ్ళిపోయింది. హ్మ్. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్‌కెళ్ళిపోయింది. హ్మ్. కాబట్టి ఇక్కడి నుంచి అందరూ కూడా పాన్ ఇండియా కంటే కూడా వరల్డ్‌కి కూడా వెళ్ళిపోతారు. ఖచ్చితంగా మన సినిమాని ప్రాంతీయ ఏ భాషా చిత్రం కూడా బీట్ ఔట్ చేయలేనటువంటి స్థాయికి మన సినిమా వెళ్ళిపోయింది. హ్మ్. ఖచ్చితంగా మన రాష్ట్రాలకు కూడా తెలుగు రాష్ట్రాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీ. హ్మ్. కాబట్టి వెళ్తారు తొందరేముంది. అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఓన్లీ గ్లామర్ రోల్స్ చేస్తున్నారు కానీ క్యారెక్టర్ ఏజ్‌కు తగ్గ క్యారెక్టర్ చేయట్లేదు అంటున్నారు కదా! అదేంటసలు? ఇప్పుడు అదే కదా ఆయన గొప్పతనం. ఇప్పుడు అంటే చాలా మ తమిళ్‌లో చూసుకుంటే వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు క్యారెక్టర్‌లు చేస్తున్నారు. హ్మ్. చిరంజీవి గారు గాని, బాలకృష్ణ గారు గాని వాళ్ళ ఏజ్‌కు తగ్గ క్యారెక్టర్‌లు గాని, ఓవర్ యాక్షన్ గాని ఉన్నాయంటున్నారు. ఏజ్‌కి తగ్గ క్యారెక్టర్‌లు చేస్తే గొప్పతనం ఏముందబ్బా! 70 సంవత్సరాలోడు 30 సంవత్సరాల కుర్రోడి కింద యాక్ట్ చేస్తే గొప్పతనం గాని. అదే గొప్పతనం. వాస్తవంగా అందరూ ఒకే వేలో ఎళ్ళిపోతే ఏముంటది? చిరంజీవి గారు కూడా చేసే టైం వస్తది. ఖచ్చితంగా చేస్తారు. కానీ ఇలాంటి సినిమాలకి చిరంజీవి గారు ఇలా చేయడమే కరెక్ట్. ఎందుకంటే చాలామంది ట్రోల్ చేస్తున్నారు. చిరంజీవి ఏంటి కుర్రోడిలా చేస్తున్నాడు. కుర్రోడిలా చేయడమే కుర్రోడులాగా చేయడమే గొప్పతనం. ఈ వయసులో ఆ రకంగా బాడీని మెయింటైన్ చేయడం అంటే సామాన్యులు చేయలేరు. ఏదో కథలు ఏదో కథలు చెప్పడం తప్ప మాటలు చెప్పడం కాదు. పొద్దున్న లేసి మనం ఎక్సర్సైజ్ చేసి కడుపు తగ్గిద్దాం రా అనుకుంటాం. పొద్దున్నే ఏదో కాసేపు పరిగెట్టిన తర్వాత అలిపోయిన తర్వాత కూర్చుంటాం. వాస్తవంగా 50 సంవత్సరాలు దాటినోళ్ళు ఎవరు కూడా శరీరాన్ని కంట్రోల్‌లో పెట్టుకునే శక్తి ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. పొట్ట అలాగే ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా. 30 సంవత్సరాలకే ఉంటలేదు. ఆ! ఉంటలేదు.
అలాంటిది 70 సంవత్సరాల్లో పైబడి చిరంజీవి 70 సంవత్సరాలు అంటే నాట్ ఏ జోక్. అంత గొప్పగా శరీరాన్ని మెయింటైన్ చేయడమే ఆయన నిజంగా ఆంజనేయ స్వామి ఇచ్చిన శక్తి తప్ప మామూలు ఎవడో చేయలేడు. నాకు తెలిసి మనం వరేణం తినేవాళ్ళం కాబట్టి పొట్ట ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ వయసులో అతను అలా చేయడమే చాలా గొప్పతనం. చేయనియండి, అతనికి అవకాశం ఉన్నంతసేపు చేస్తాడు. తర్వాత ఎలాగో కావాలనుకుంటే చేస్తారు. తర్వాత ఈ మధ్యకాలంలో అన్నయ్య ఏమంటున్నారంటే, ఇంతవరకు కష్టపడి సంపాదించుకున్నాం, చేసాం, ఎన్నో సాధించాం. ఇక నుంచి సేవా మార్గంలో వెళ్ళిపోయి అభాగ్యులు, అనామకులు అయినటువంటి వారిని ఆదుకునే కార్యక్రమాలు చేద్దామని చెప్పి మొన్ననే పిలిపించారు. అది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో తెలియదు కానీ, అన్నయ్య కలకాలం చిరంజీవిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.